ఇక నల్గొండ జిల్లా వార్తలు చూస్తే నల్గొండ జిల్లాలో ఈరోజు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అఖ్తర్ పర్యటించారు. నల్గొండ జిల్లా కలెక్టరేట్లో బహిరంగ విచారణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పలు కుల సంఘాలు, ఉపసంఘాలు, పలు వర్గాల నుంచి ఆయన వినతులు స్వీకరించారు, బహిరంగ విచారణ చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు శాస్త్రీయంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని కూడా ఈ సందర్భంగా తెలపడం జరిగింది. మాల మహానాడుకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఎస్సీ వర్గీకరణ చేపట్టొద్దంటూ నివేదిక ఇచ్చారు. దీంతోపాటు ఏదైతే ఎంఆర్పీఎస్ ఇతర ఉపకులాలకు సంబంధించిన వాళ్ళు మాత్రం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానాలు చేసి నివేదికలు ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని కూడా క్రోడీకరించి నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేస్తామని కూడా జస్టిస్ షమీం అఖ్తర్ ఈ సందర్భంగా తెలిపారు. ఇక మరొక వార్త విషయానికి వస్తే నల్గొండ జిల్లా దేవరకొండలో మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్ పర్యటించారు, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వాసవి కళ్యాణ మండపంలో లయన్స్ క్లబ్ ఏర్పాటు చేసినటువంటి ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించడం జరిగింది. వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలి. పలు సామాజిక సంస్థలు కూడా ప్రజల ఆరోగ్యం సంబంధించి కృషి చేస్తున్నాయని, ఈ వైద్య శిబిరంలో ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా వైద్యాన్ని అందజేసి ఉచితంగా పరీక్షలు నిర్వహించడం అభినందనీయమని కూడా రవీంద్ర కుమార్ ఈ సందర్భంగా తెలిపారు. ఇక మరొక వార్త విషయానికి వస్తే నల్గొండ జిల్లా నకరికల్ నియోజకవర్గంలో అక్రమ కేసులతో బీఆర్ఎస్ పార్టీ నాయకులను, సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కార్యకర్తలను వేధిస్తున్నారని ఈరోజు జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. నకరికల్ మాజీ ఎమ్మెల్యే చిన్మతిలింగయ్య ఏ ఒక్క చిన్న కారణం ఉన్నా కూడా వెంటనే పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి వేధిస్తూ ఉన్నారు, పోలీస్ స్టేషన్లో కొడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యే కనుసన్నల్లోనే పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారు, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నారు. చట్టాన్ని ఉల్లంఘించి బీఆర్ఎస్ పార్టీ నాయకులను, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఎక్కడికక్కడ వేధింపులు చేస్తూ ఉన్నారని కూడా చిన్మతిలింగయ్య ఈ సందర్భంగా ఆరోపణలు చేయడం జరిగింది. వీటిపైన చర్యలు తీసుకోవాలని కూడా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇదే రకంగా ప్రవర్తిస్తే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. పోలీసులకు సంబంధించినటువంటి అత్యుత్సాహం ప్రదర్శించే పోలీసులపైన కూడా తాము చర్యలు తీసుకుంటాం, అవన్నీ కూడా నమోదు చేస్తూ ఉన్నాం. ఎవరైతే అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారో పోలీసు అధికారులు జాగ్రత్తగా ఉండాలని కూడా, చట్టం ప్రకారం వారు నడుచుకోవాలని కూడా చిన్మతిలింగయ్య ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. మరొకసారి బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేసినా, అక్రమంగా వేధింపులకు గురి చేసినా కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటాం, రాష్ట్ర స్థాయిలో ఉద్యమాన్ని తీసుకొచ్చి డీజీపీకి కూడా ఫిర్యాదు చేస్తామని కూడా చిన్మతిలింగయ్య ఈ సందర్భంగా తెలిపారు. ఇక మరొక వార్త విషయానికి వస్తే యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారి క్షేత్రంలో వైష్ణవ ఆచారం ప్రకారం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా ఈరోజు లక్ష పుష్పార్చన పూజలతో పాటు సహస్రనామార్చన, గిరి ప్రదర్శన కార్యక్రమాన్ని కూడా ప్రత్యేకంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. స్వామివారి జన్మ నక్షత్రం రోజున స్వామివారిని దర్శించుకుంటే అత్యంత పుణ్యఫలం లభిస్తుందని కూడా ప్రతి ఒక్కరి నమ్మకం. కాబట్టి ఈరోజు వేకోజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకొని స్వామివారి సేవలు తరించారు. దీంతోపాటు స్వామివారు ఈరోజు వివిధ రూపాల్లో అలంకరణ చేసి మండపాల్లో కూడా ఊరేగించడం జరిగింది.